హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అషు ట్రావెల్స్ అండ్ రెసిపీస్. మనం ఈరోజు చేయబోతున్న రెసిపీ సాబుదానాతో కిచిడి చేయబోతున్నాము. ఇది మనకు శ్రావణ మాసంలో ఉపవాసాలకి చాలా స్పెషల్గా చేస్తారు. ఈ కిచిడి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది మనకి ఉపవాసాలప్పుడు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇదిగోండి, ఇది సాబుదానా నేను 2 hours బిఫోర్ నానబెట్టి ఒక 2 times వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలాగా రావాలి. నెక్స్ట్ ఇవ్వండి, ఒక పెద్ద సైజు బంగాళదుంప కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. నెక్స్ట్ ఇవ్వండి, పీనట్స్ ఇవి క్రష్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్. ఇది నేను తీసుకుంటున్న సాల్ట్, ఇది ఉపవాసం సాల్ట్ అని అంటారు, అది ఫాస్టింగ్ అప్పుడు వాడతారు ఆ సాల్ట్ని. నెక్స్ట్ జీలకర్ర, మరికొన్ని పీనట్స్. నేను ఇది ఫాస్టింగ్ గురించి చేస్తున్నాను, అందు గురించి నేను ప్రత్యేకంగా ఈ సాల్ట్ వాడుతున్నాను. ఈ సాల్ట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. మనకి ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ సాల్ట్ యూజ్ చేస్తారు. ఒక పదు సాల్ట్ అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాము. ప్యాన్ వేడయ్యేలోపు మనము దీన్ని సాబుదానా నానబెట్టాం కదా, ఇందులోనే మనం ఇప్పుడు 1/2 teaspoon సాల్ట్ వేస్తున్నాను. ఇవ్వండి, ఇది క్రష్డ్ పీనట్స్ మనం చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ మరి క్రష్ చేసుకున్న పీనట్స్ వేసుకొని కొంచెం బాగా ఇలా కలిపేసుకుందాం. ఇంకోండి, కలిపేసుకున్న తర్వాత మనము ప్యాన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసుకుందాం. నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటున్నాను. ఐరన్ కానీ నాన్ స్టిక్లో కానీ చేసుకుంటాను. ఆయిల్ వేడైంది. ఫస్ట్ మనము పీనట్స్ రోస్ట్ చేసుకుందాం. కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం పీనట్స్. పీనట్స్ బాగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకుందాం, పచ్చిమిర్చి, కరివేపాకు. నెక్స్ట్ ఇందులోకి మనము కట్ చేసుకున్న ఆలు వేసేస్తున్నాం. ఇది కొంచెం ఆలు మంచిగా ఫ్రై అవ్వాలి. దీనికి కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ సాబుదానాలో వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 5 minutes ఆలు ఫ్రై అవ్వనిద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాము, ఆలు ఫ్రై అయిందా లేదా. ఇది చూడండి, ఆల్మోస్ట్ ఇంకొంచెం ఒక 2 minutesలో ఆలు ఫ్రై అయిపోతుంది. మనం ఇది శ్రావణ మాసం ఉపవాసాల్లో మంచి డిష్. ఇది ఒకసారి ట్రై చేయండి. ఉపవాసం ఉన్నప్పుడు తిని చూడండి, మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. తొందరగా కూడా అయిపోతుంది. ఇది చూడండి, ఇప్పుడు నేను సాబుదానా వేసేసుకుంటున్నాను.
ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు 5 minutes అయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసిందో మనకు సగ్గు బియ్యం కిచిడి. ఇప్పుడు పీనట్స్ వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇదిగోండి, ఎక్కడ అతుక్కోలేదు. ఇదిగోండి, ఈ శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉన్నప్పుడు ట్రై చేయండి. ఇలా ఈ విధంగా ఇలా పొడి పొడిలాడుతూ చాలా సూపర్గా వస్తుంది మనకి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.